గోదావరి పుష్కరాలు ఈసారి పుష్కరాలకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గారు ఉండడం కూడా ఒక మంచి అవకాశం. ఈసారి గత అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే టెక్నాలజీని బాగా అనుసంధానం చేసుకొని ఒక రైల్వే గాని రోడ్ ఆర్టీసీ గాని అండ్ రోడ్ మార్గంలో వచ్చే వాటిని అన్నింటినీ కూడా ఒక ప్రాపర్ టెక్నాలజీ తోటి అప్గ్రేడ్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి రిక్వైర్మెంట్ డిపిఆర్స్ అని పంపించడం జరిగింది, సెంటర్ కూడా పంపించడం జరిగింది. అఖండ గోదావరి ఏదైతే మన 100 కోట్లు సుమారు శాంక్షన్ అయి ఉంది, హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఘాట్స్ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా 100 crores కూడా శాంక్షన్ అయ్యి ఇవన్నీ కూడా 2024 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్. ఏదో పుష్కరాలంటే రాజమండ్రి సిటీ కాదు, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు ఇది ఏదైతే గోదావరికి అనుసంధానంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో అది కూడా సస్టైన్ అయ్యేటట్లు ఆ డెవలప్మెంట్ కూడా లాంగ్ రన్ సస్టైన్ అయ్యి బీటీ రోడ్స్ కదా అన్ని సీసీ రోడ్స్ వేసేటట్లు ఎక్కడ అవినీతికి అవకాశం ఇవ్వకుండా చేసే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టాం. కేంద్రంతో అనుసంధానం చేసి అక్కడి నుంచి రావాల్సిన అన్ని కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. టూరిజం మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా మేము కార్పొరేషన్ పరిధి నుంచి అన్ని జరుగుతాయి కాబట్టి ఇవ్వాల్సిన ప్రతిపాదన మొన్న గౌరవ మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు.